హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి మరికొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకుందాము. సో ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో మనం చాలా ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు క్లాస్లో కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ని అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ క్లాసెస్ అండ్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ఎగ్జామ్స్లో అయినా దేంట్లో అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. సో ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక కంపెనీ తయారు చేసే మోటార్ బైకులు, స్కూటర్లకు సంబంధించిన వివరాలను మరియు వాటి విక్రయం ఈ క్రింది పట్టికలో ఇచ్చాం. దానిని జాగ్రత్తగా పరిశీలించి 1 నుంచి 5 వరకు గల ప్రశ్నలకు జవాబులిమ్ము అని ఇవ్వడం జరిగింది. సో ఒక కంపెనీ తయారు చేసే మోటార్ బైకులు, స్కూటర్లకు సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది మరియు వాటి విక్రయం కూడా కింది పట్టికలో ఇచ్చారు. సో అవేంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, కింది పట్టికను కనుక చూసినట్లయితే, సంవత్సరం 2005లో మోటార్ బైకులు ప్రొడక్షన్ అండ్ సేల్ వచ్చేసి 18,500, స్కూటర్ ప్రొడక్షన్ అండ్ సేల్ వచ్చేసి 14,600. 2006లో 24,200, 18,200. నెక్స్ట్ 2007లో 16,900, 25,400. నెక్స్ట్ 2008లో 12,600 మోటార్ బైక్లు, 18,800 స్కూటర్లు. అండ్ 2009లో 9,600, 11,200. 2010లో 14,800, 16,200. 2011లో 17,600, 24,200 స్కూటర్ ప్రొడక్షన్ ఉంది. మోటార్ బైక్ల ప్రొడక్షన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది సంవత్సరాలలో. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఏ సంవత్సరంలో బైకులు, స్కూటర్లు మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉంది? ఏ సంవత్సరంలో బైకులు, స్కూటర్ల మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉంది అని అడగడం జరిగింది. సో ఈ బైకులు, స్కూటర్లు కలిపి ఏ సంవత్సరంలో ప్రొడక్షన్ అధికంగా ఉందో చెప్పాలి. సో ఫ్రెండ్స్, అలా చెప్పాలి అంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ మోటార్ బైక్ల ప్రొడక్షన్ అండ్ సేల్ ఇంకా స్కూటర్ ప్రొడక్షన్ అండ్ సేల్ని రెండింటిని కలపాలి. సో కలిపితే ఏ సంవత్సరంలో అయితే ఎక్కువ వస్తుందో, ఏ సంవత్సరంలో అయితే గరిష్టంగా మనకు ఉత్పత్తి వస్తుందో ఆ సంవత్సరంలో ఉత్పత్తి గరిష్టంగా ఉందని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని కలపాలి. సో కలిపితే ఏమొస్తుందో చూద్దాము. 18,500 ప్లస్ 14,600 రెండింటిని కలిపితే ఏమవుతుంది? 33,100 ఉత్పత్తి కావడం జరుగుతుంది. నెక్స్ట్ 24,200 ప్లస్ 18,200. సో ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే 42,400. నెక్స్ట్ వచ్చేసి 16,900. నెక్స్ట్ 25,400 రెండింటిని కలిపితే 42,300 రావడం జరుగుతుంది. నెక్స్ట్ 12,600, 18,800 ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది అంటే 31,400 రావడం జరుగుతుంది. 31,400 రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 2009 కలిపితే ఏమొస్తుంది అంటే, సో ఫ్రెండ్స్ 2009 9,600 ప్లస్ 11,200 కలిపితే ఏమొచ్చిందంటే 20,800. 20,800. అలాగే 2010లో 14,800 ప్లస్ 16,200 కలిపితే ఏమొస్తుంది అంటే 31,000 రావడం జరుగుతుంది. అలాగే 2011లో 17,600, 24,200 కలిపితే టోటల్గా 41,800 రావడం జరుగుతుంది. సో వీటన్నిటిలో ప్రొడక్షన్ ఏ సంవత్సరంలో అధికంగా ఉంది అంటే 2006లో అధికంగా ఉండడం జరిగింది. ఎందుకంటే 24,200 ప్లస్ 18,200 ఎంత అవుతుంది? సో ఎంత వస్తుంది అంటే 42,400 రావడం జరుగుతుంది. 42,400 ఉత్పత్తి 2006వ సంవత్సరంలో రావడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే 2006లో బైకులు, స్కూటర్ల మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉంది. 2006 సంవత్సరంలో గరిష్టంగా ఉంది.
సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 2007 సంవత్సరంలో మోటార్ బైక్ ఖరీదు రూపాయలు 55,000, స్కూటర్ ఖరీదు రూపాయలు 40,000 అయితే ఆ సంవత్సరంలో ఆదాయం ఎంత, కోట్ల రూపాయల్లో ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. 2007 సంవత్సరంలో మోటార్ బైక్ ఖరీదు ఎంత ఉంది, 55,000 ఉంది. స్కూటర్ ఖరీదు ఎంత ఉంది, 40,000 ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా చేసుకోవాలి అంటే 2007 సంవత్సరంలో మోటార్ బైకులు ఎన్ని ఉత్పత్తి అయ్యాయి, 16,900 మోటార్ బైకులు ఉత్పత్తి కావడం జరిగింది. సో ఒక్కొక్క మోటార్ బైక్ ఎంత, ఒక్కొక్క మోటార్ బైక్ ఖరీదు 55,000, ఒక్కొక్క మోటార్ బైక్ ఖరీదు 55,000. అలాగే స్కూటర్ ఖరీదు ఎంత, 40,000. 25,400 స్కూటర్లు ఉత్పత్తి కావడం జరిగింది 2007 సంవత్సరంలో. సో ఒక్కొక్క స్కూటర్ ఖరీదు 40,000 ఉండడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఖరీదు ఉన్న ఆ సంవత్సరంలో ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. ఈ విధంగా ఖరీదు ఉందంట. సో ఈ విధంగా ఖరీదు ఉన్నప్పుడు ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 16,900 ఇంటూ 55,000, ఒక్కొక్క మోటార్ బైక్ ఖరీదు ఎంత, 55,000 అంటే 16,900 బైకులు ఇంటూ 55,000 వేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత వస్తుంది అంటే సో ఇప్పుడు మనం ఏమేమి చేయాలి అంటే 16,900 ఇంటూ 55,000 ప్లస్ 25,400 ఇంటూ 40,000, 25,400 ఇంటూ 40,000. సో ఈ మొత్తాన్ని మనం ఫస్ట్ 16,900 ఇంటూ 55,000 ఇంటూ చేయాలి, 25,400 ఇంటూ 40,000 ఇంటూ చేయాలి, చేసి మొత్తం ప్లేస్ చేయాలి. ఎందుకంటే ఆ సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయం ఎంత అని అడిగారు, కోట్లలో ఎంత ఆదాయం వచ్చింది అని అడిగారు. సో ఇప్పుడు వీటిని ప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 194.55 కోట్లు, 194.55 కోట్లు రావడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ చూసినట్లయితే 194.55 కోట్ల ఆదాయం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఖరీదు ఉంటే మాత్రం 194.55 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరుగుతుంది. సో ఇదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 2005 నుంచి 2011 వరకు ఉత్పత్తి చేసిన మొత్తం స్కూటర్లు సంఖ్య వేలలో. 2005 నుంచి 2011 వరకు ఉత్పత్తి చేసిన మొత్తం స్కూటర్ల సంఖ్య వేలల్లో. సో పైన మనం పట్టికను చూసినట్లయితే 2005 నుంచి 2011 వరకు ఉత్పత్తి చేసిన మొత్తం స్కూటర్ల సంఖ్య వేలల్లో అని అడిగారు కదా. మొత్తం స్కూటర్లు 2005లో 14,600 స్కూటర్లు, ఇంకా 2006లో 18,200, 2007లో 25,400, 2008లో 18,800, 2009లో 11,200, నెక్స్ట్ 2010లో 16,200, 2011లో 24,200 స్కూటర్లను ఉత్పత్తి చేయడం జరిగింది. సో వీటన్నిటిని మనం ప్లస్ చేసుకోవాలి. సో ఏమడిగారు క్వశ్చన్లో 2005 నుంచి 2011 వరకు ఉత్పత్తి చేసిన మొత్తం స్కూటర్ల సంఖ్య వేలల్లో ఎంత అని అడిగారు కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే వీటన్నిటిని ప్లస్ చేయాలి. వీటన్నిటిని ప్లస్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే సో వేలల్లో అని అడిగారు కదా, వేలల్లో అని అడిగారు కాబట్టి 128.6 వేలు రావడం జరుగుతుంది. 128.6 వేలు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 2011 సంవత్సరంలో ఉత్పత్తి అయిన మోటార్ బైకులు స్కూటర్ల నిష్పత్తి. 2011 సంవత్సరంలో ఉత్పత్తి అయిన మోటార్ బైకులు స్కూటర్ల నిష్పత్తి. సో ఇప్పుడు చూసినట్లయితే మనం పైన పట్టికను చూసినట్లయితే సో 2011లో ఎన్ని మోటార్ బైకులు ఉత్పత్తి అయ్యాయి, 17,600, ఇంకా 24,200 స్కూటర్లు ఉత్పత్తి కావడం జరిగింది. వీటి నిష్పత్తి అడుగుతున్నారు. సో ఈ విధంగా వేసుకోవాలి. 24,200, 17,600
2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో అయిన తర్వాత నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్లయితే 17,600 ఈస్ట్ 24,200. సో వీటిని క్యాన్సిల్ చేసి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 2 8 16 and 2 8 16, 2 1 2 2 2 1. సో 11 8 11 11 11 8 11 11. సో ఏమొచ్చింది ఆన్సర్ 8:11 8:11 రావడం జరిగింది. సో 2011 సంవత్సరంలో ఉత్పత్తి అయిన మోటార్ బైకులు స్కూటర్ల నిష్పత్తి ఏమొచ్చింది 8:11 8:11. సో ఆన్సర్ వచ్చేసి 8:11 రావడం జరిగింది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 2006వ సంవత్సరం 2009 సంవత్సరంలో బైకులు స్కూటర్లు కలిపి మొత్తం ఉత్పత్తుల నిష్పత్తి 2006వ సంవత్సరంలో 2009వ సంవత్సరంలో బైకులు స్కూటర్లు కలిపి మొత్తం ఉత్పత్తుల నిష్పత్తి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం ఎలా చేసుకోవాలి అంటే 2006వ సంవత్సరం 2009వ సంవత్సరంలో బైకులు స్కూటర్లు కలిపిన మొత్తం ఉత్పత్తుల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే 2006వ సంవత్సరం 2009వ సంవత్సరంలో బైకులు స్కూటర్లు కలిపిన మొత్తం ఉత్పత్తుల నిష్పత్తి ఎంత అని అడిగారు క్వశ్చన్లో. సో ఇప్పుడు 2006 2009 సంవత్సరంలో బైకులు స్కూటర్లు మొత్తం కలిపిన వీటి నిష్పత్తి ఎంత అని అడిగారు. సో 2006 సంవత్సరంలో 24,200 బైకులు 18,200 స్కూటర్లు ఉత్పత్తి అయ్యాయి. 2009లో 9,600 బైకులు 11,200 స్కూటర్లు ఉత్పత్తి అవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని కలిపిన నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ 24,200 ప్లస్ 18,200 కలిపితే ఏమొస్తుంది 42,400 రావడం జరుగుతుంది. సో నిష్పత్తి ఇంకా 2009 సంవత్సరంలో 9,600 ప్లస్ 11,200 కలిపితే ఏమొస్తుంది అంటే 20,800 రావడం జరుగుతుంది. సో వీటి మధ్య నిష్పత్తి కనుగొనమని చెప్పారు. సో 0 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 2 2s 2 1s 2 2s అండ్ 2 10s 2 4s. నెక్స్ట్ 2 1s 2 6 2 106 106 2s 212. సో నెక్స్ట్ 2 5s 2 2s. నెక్స్ట్ 2 5s 2 3s 2 2s 2 6. సో ఆన్సర్ ఏమొచ్చింది 53.26. జస్ట్ క్రాస్ చేసుకోవడమే ఫ్రెండ్స్. 2 టేబుల్ తోటి క్రాస్ చేసుకున్న వస్తుంది. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ టేబుల్ తోటి క్రాస్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ అయితే 53:26 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ 53:26 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు డిస్కస్ చేసుకునే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.